ప్రేక్షకులకు నమస్కారం. ఇదిగో సున్నుండలో పచ్చెనపప్పు తయారు చేసాను. ప్రాసెస్ అంతా చెప్తాను. ఇదిగో సున్నుండలో ఇలా తయారు చేసుకోవాలి. ఇలాగా ప్రాసెస్ అంతా చెప్తాను. ఒక సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టి బెల్ ఐకాన్ పెట్టి షేర్ చేసి లైక్ చేయండి. దయచేసి చూడండి, ఓకేనా? ప్రేక్షకులకు నమస్కారం. నేను మినపసున్ను చేస్తున్నాను. ఈ కొలతల ప్రకారం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నిజం చెప్తున్నాను, చాలా బాగుంటాయి. ఈ కొలతల ప్రకారం చేసుకోండి. మినపసున్ను ఎలా చేయాలో అందరికీ తెలుసు. అయితే కొలతలు చెప్తున్నాను నేను. ఈ కొలతల ప్రకారం చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగో అరకేజీ ఏ పచ్చెనపప్పు, ఇది బాగా దోరగా వేయించేసుకున్నాను. ఏమో ఉప్పుడు బియ్యం దోరగా వేయించేసుకున్నాను. తలగిస్తావా కేజీ నెయ్యి అండ్ ఇంకా పావు కేజీ పడుద్ది. తర్వాత మినువులు 2 కేజీలు, ఇవి 2 కేజీలు దోరగా వేయించుకున్నాను. అంటే ఎప్పుడు ఏడ్చాను గుళ్ళ మీద పొట్టు ఉంటుంది చూడండి, ఆ ఎరుపుదనంలో వేయించుకున్నాను. ఇలాగ వేయించుకోవాలండి, లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది. తర్వాత 2 కేజీలన్నర బెల్లం పడద్దండి. ఈ సరుకులు అన్నిటికి 2 కేజీలన్నర బెల్లం కరెక్ట్గా పడుద్ది. ఇలాగ చేసుకోండి, చాలా రుచికరంగా ఉంటాయి. సరేనండి, అర్థమైంది అనుకుంటా. ప్రేక్షకులకు ఉంటాను. ప్రేక్షకులకు నమస్కారం. ఇదిగో సున్నుండల పిండి ఆడించుకొచ్చాను. 2 కేజీలన్నర ఇదిగో ఆడించుకొచ్చాను. ఈ 2 కేజీలన్నర బెల్లం సరికి వేసేస్తున్నాను. శనగపప్పు కదా, పచ్చెనపప్పుతోటి సున్నుండలు చేస్తున్నాను. ఇది సరి కలిపేస్తున్నాను. ఇందులో మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని ఉండలు ఎలా నొక్కాలో చెప్తాను. ఇదంతా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇక మిక్సీ ఆడేసాను. బెల్లము పిండి అన్నీ కలిపి మిక్సీ ఆడేసాను. ఇది ఇప్పుడు వండలో చుట్టదామని ఇదిగో ఈ గూరుముగుడి గిన్నె పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఇది ఇలాగ 2 దోశలు వేసుకుని ఇలా అలా వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుని సేపు వేయించాలి. పిండిని వేయిస్తే నెయ్యి ఎంతో పట్టదు. నెయ్యి తక్కువ పడుతుంది. నెయ్యి తక్కువ పట్టి టేస్ట్గా ఉంటుంది. నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఏం రాదు. సమానంగా వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. అలాగా వేయించుకోవాలి. వేయించుకుంటే పిండి బాగా వేయించుకోవాలన్నమాట. పోయింది. నెయ్యి కాసిన నెయ్యి పోసి కలుపుకుని వేడివేడిది నొక్కేసుకోవాలి. వేడివేడిది నొక్కకుండా ఒక ట్రిక్ చెప్తాను మీకు. చేతులు కాలిపోతాయి. వేడివేడిది నొక్కాలంటేనే ట్రిక్ చెప్తాను. తీసుకుని ఇలా కొలత ప్రకారం చేసుకోవాలంటే అదిగో గుంట గరిటెడు ఇందులో పోసుకుని సరిగ్గా కరెక్ట్గా వచ్చేస్తాయి. వండలో లైన్గా వచ్చేస్తాయి. అలా కాలిపోద్ది. ఇదైనా అలా నొక్కుకోవాలి గట్టిగా, చేయిగా ఆడడం. ఇలా కలిపేసుకోవాలి. ఇలా తడిబడిగా కొంచెం సాలు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. తడిబడిగా ఇలా కలిపేసుకుని ఇలా కలిపేయాలి. ఇలా కలిపేయాలి. బాగా వేడిగా ఉంటుంది. కాలిపోద్ది. అబ్బో కాలిపోతుంది. దానికి ఒక ట్రిక్ ఉంది. అది ఎలాగంటే ఇప్పుడు ఇలా ఉందా, టిష్యూ పేపర్ వేసుకుని ఇలా గుంట గరిటెతో తీసుకుని సమానంగాను అలా పెట్టుకుని నొక్కేసుకుంటాం. కాదు చెయ్య. తర్వాత మళ్ళీ రౌండ్గా నొక్కుకోవచ్చు కొంచెం చల్లారేక. అయితే ఇడిపోదు ఉండ. తర్వాత లైన్ చేసుకోవచ్చు దాన్ని.
అన్నీ ఇలా నొక్కేసుకోవాలి, చేయి కాలకుండా ఉంటుంది. ఇలాగ తుమ్మాలు వేసుకుని దీంట్లో టిష్యూ పెట్టుకుని పిండి వేసుకుని నొక్కేసుకుని కట్టుకుని తర్వాత ఇలా రౌండ్గా నొక్కుకోవాలి. తర్వాత నొక్కుకోవాలి సో కొంచెం చల్లారేయక. ఓకేనా? ఇంతమందిలో ఒంట్లో చేస్తున్నాను. ఇలా చేసుకోవాలి. ఇలాగా పచ్చెనపప్పుతోటి ఇంకా పిండి ఉంది, తర్వాత చేస్తాను. మా అబ్బాయి గారు వెళ్ళిపోతున్నారని తొందరగా ఇవి చేసాను. తర్వాత ఇవి చేస్తాను, ఇవి చేసుకుంటాం మేము. ఇలా చెయ్యాలి, ధరిస్తారు ఇది ఇలా చేసుకోవాలి. అందులో ఇంకా పిండి మిగిలింది, ఇది తర్వాత చేసుకుంటాను. ప్రాసెస్ అంతా చెప్పాను కదా, ఆ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఓకేనా? ఓకే. ప్రేక్షకులకు నమస్కారం. ఇదిగో చున్నంలో పచ్చెనపప్పు తయారు చేసాను. ప్రాసెస్ అంతా చెప్తాను. ఇదిగో చున్నంలో ఇలా తయారు చేసుకోవాలి. ఇలాగా ప్రాసెస్ అంతా చెప్తాను. ఒక సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టి బెల్ ఐకాన్ పెట్టి షేర్ చేసి లైక్ చేయండి. దయచేసి చూడండి. ఓకేనా? ప్రేక్షకులకు నమస్కారం. నేను మినపసున్ను చేస్తున్నాను. ఈ కొలతల ప్రకారం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నిజం చెప్తున్నాను, చాలా బాగుంటాయి. ఈ కొలతల ప్రకారం చేసుకోండి. మినపసున్ను ఎలా చేయాలో అందరికీ తెలుసు, అయితే కొలతలు చెప్తున్నాను నేను. ఈ కొలతల ప్రకారం చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగో 1/2 కేజీ ఏ పచ్చెనపప్పు, ఇది బాగా దోరగా వేయించేసుకున్నాను. ఏమో ఉప్పుడు బియ్యం దోరగా వేయించేసుకున్నాను. తలగిస్తావా కేజీ నెయ్యి అండ్ ఇంకా 1/4 కేజీ పడుద్ది. తర్వాత మినువులు 2 కేజీలు, ఇవి 2 కేజీలు దోరగా వేయించుకున్నాను. అంటే ఎప్పుడు ఏడుశనగ గుళ్ళ మీద పొట్టు ఉంటుంది చూడండి, ఆ ఎరుపుదనంలో వేయించుకున్నాను. ఇలాగ వేయించుకోవాలండి, లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది. తర్వాత 2 కేజీలన్నర బెల్లం పడద్దండి. ఈ సరుకులు అన్నిటికి 2 కేజీలన్నర బెల్లం కరెక్ట్గా పడుద్ది. ఇలాగ చేసుకోండి, చాలా రుచికరంగా ఉంటాయి. సరేనండి, అర్థమైంది అనుకుంటా. ప్రేక్షకులకు ఉంటాను. ప్రేక్షకులకు నమస్కారం. ఇదిగో సున్నుండ పిండి ఆడించుకొచ్చాను 2 కేజీలన్నర. ఇదిగో ఆడించుకొచ్చాను. ఈ 2 కేజీలన్నర బెల్లం సరికి వేసేస్తున్నాను. శనగపప్పు కదా, పచ్చెనపప్పుతోటి సున్నుండలు చేస్తున్నాను. ఇది సరికి కలిపేస్తున్నాను. ఇందులో మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని ఉండలు ఎలా నొక్కాలో చెప్తాను. ఇదంతా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇక మిక్సీ ఆడేసాను, బెల్లము పిండి అన్నీ కలిపి మిక్సీ ఆడేసాను. ఇది ఇప్పుడు వండలో చుట్టుదామని ఇదిగో ఈ గుడిముగుడి దీన్ని పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఇది ఇలాగ 2 దోశలు వేసుకుని ఇలా అలాగే వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుని సేపు వేయించాలి. పిండిని వేయించితే నెయ్యి ఎంతో పట్టదు, నెయ్యి తక్కువ పడుతుంది. నెయ్యి తక్కువ పట్టి టేస్ట్గా ఉంటుంది. నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఏం రాదు, సమానంగా వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. అలాగా వేయించుకోవాలి. వేయించుకుంటే పిండి బాగా వేయించుకోవాలన్నమాట. పోయింది, నెయ్యి కాసిన నెయ్యి పోసి కలుపుకొని వేడివేడిది నొక్కేసుకోవాలి. వేడివేడిది నొక్కకుండా ఒక ట్రిక్ చెప్తాను మీకు, చేతులు కాలిపోతాయి. వేడివేడిది నొక్కాలంటేనే ట్రిక్ చెప్తాను. తీసుకుని ఇలా కొలత ప్రకారం చేసుకోవాలంటే అది గుంట గరిటెడు ఇందులో పోసుకుని సరిగ్గా కరెక్ట్గా వచ్చేస్తే వండలో
లైన్గా వచ్చేస్తాయి అలా కాలిపోద్ది ఇదైనా అలా నొక్కుకోవాలి గట్టిగా చేయిగా ఆడవు. ఇలా కలిపేసుకోవాలి. ఇలా తడిబడిగా కొంచెం సాదనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. తడిబడిగా ఇలా కలిపేసుకుని ఇలా కలిపేయాలి. ఇలా కలిపేయాలి. బాగా వేడిగా ఉంటుంది, కాలిపోద్ది. అబ్బో కాలిపోతుంది. దానికి ఒక ట్రిక్ ఉంది. అది ఎలాగంటే ఇప్పుడు ఇలా ఉందా, టిష్యూ పేపర్ వేసుకుని ఇలా గుంట గరుపుతో తీసుకుని సమానంగాను అలా పెట్టుకుని నొక్కేసుకుంటాం. కాదు చెయ్య తర్వాత మళ్ళీ రౌండ్గా నొక్కుకోవచ్చు కొంచెం చల్లారేక. అయితే ఇడిపోదు ఉండ. తర్వాత లైన్ చేసుకోవచ్చు దాన్ని. అన్నీ ఇలా నొక్కేసుకోవాలి. చేయి కాలకుండా ఉంటుంది. ఇలాగ తుమ్మాలు వేసుకుని దీంట్లో టిష్యూ పెట్టుకుని పిండి వేసుకుని నొక్కేసుకుని కట్టుకుని తర్వాత ఇలా రౌండ్గా నొక్కుకోవాలి. తర్వాత నొక్కుకోవాలి కొంచెం చల్లారేయక. ఓకేనా? ఇంతమందిలో ఒంట్లో చేస్తున్నాను. ఇలా చేసుకోవాలి. ఇలాగా పచ్చెనపప్పుతోటి ఇంకా పిండి ఉంది. తర్వాత చేస్తాను. మా అబ్బాయి గారు వెళ్ళిపోతున్నారని తొందరగా ఇవి చేసాను. తర్వాత ఇవి చేస్తాను. ఇవి చేసుకుంటాం మేము. ఇలా చెయ్యాలి. ఇవి ఇలా చేసుకోవాలి. ఒంట్లో ఇంకా పిండి మిగిలింది. ఇది తర్వాత చేసుకుంటాను. ప్రాసెస్ అంతా చెప్పాను కదా, ఆ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఓకేనా? ఓకే.